గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన అచ్చొచ్చిన ఆంబోతులాగా అంబటి రాంబాబు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇంతకు ముందే నీ చరిత్ర అంతా కూడా నీ రాసలీలలో అన్ని కూడా చూడడం జరిగింది. ఈరోజు డైవర్ట్ పాలిటిక్స్ కు తెరలేపినటువంటి మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కన్ను సన్నల్లో ఈరోజు మీరు తిరుమల లడ్డూ విషయం మీద డైవర్ట్ చేయడానికి ఈ యొక్క ఎత్తుగడ తీసుకున్నారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. అతి తొందరలోనే మీరు శ్రీకృష్ణ జన్మస్థానం అయినటువంటి జైలుకు పోయేదానికి కూడా మీ పేర్లు ఉన్నాయనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ విధంగా మాట్లాడినారు. మా చంద్రబాబు నాయుడు గారి పైన అసభ్యంగా మాట్లాడితే మా ఎడమ కాలు చెప్పు తీసుకొని అంబటి రాంబాబు మెట్టి ఇరిగేదట్లా కొడతామని చెప్పి కూడా ఇవాళ మేము తెలియజేస్తున్నాం. మేమొక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ చెప్పులు తీసుకొని ఈ రాష్ట్రం బహిష్కరణ అయ్యేంత వరకు కూడా కొడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంబటి రాంబాబు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అంబటి రాంబాబు గారి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మాజీ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు నోటికి అద్దు ఆచారం లేకుండా మాట్లాడడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా అంబటి రాంబాబు పైన తక్షణం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ అంబటి రాంబాబు ఆంబోతుల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇలా మాట్లాడడం మంచి పద్ధతి అని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎంతో కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నాం. తక్షణం అతన్ని అరెస్ట్ చేయకపోతే తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా మేము అంబటి రాంబాబు గారిని అలాగే ఆ పార్టీని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లోనే ఆంబోతు రాంబాబు ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది. దేవదేవుని నెయ్యిలో కల్తీ ఉందని చెప్పేసి పాత్రదారులను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ విషయాన్నంతా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలోనే ఆంబోతు రాంబాబు ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన మాట్లాడడం కూడా జరిగింది. అనంతపురం నియోజకవర్గ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరం కలిసి ఇక్కడ ఉంటున్న ప్రజా సంఘాలు అన్ని కలిసి ముక్త కంఠంతో కూడా ఆంబోతు రాంబాబు క్షమాపణ చెప్పాలా, ఆయన పైన కూడా కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం.